హలో అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? మేమైతే బాగున్నాము. ఒక 2-3 డేస్ తర్వాత అయితే ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఈ 2-3 డేస్ అయితే ఊరు వెళ్ళాను మా ఇంటికి. అక్కడ నుంచి అయితే ఒక్క వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకోలేదు. అంటే ఇంకా నేను కొంచెం అనుకోకుండా వెళ్ళాను. అంత ఇంట్రెస్ట్ లేకుండే, షూట్ చేయలేదు ఏమీ. కొంచెమే షూట్ చేశాను, కానీ అది వచ్చేసి నేను షార్ట్ వీడియోలో పెట్టానండి. మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అదైతే నేను షూట్ చేశాను, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎక్కువ ఏం లేదు, త్వరగా వచ్చేసిన కాబట్టి మేము హైదరాబాద్ ఆల్రెడీ వచ్చేసినాం. ఎక్కువైతే ఏం షూట్ చేసుకోలేదన్నమాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను. ఇంకా ఇక్కడ చూసారా నేనైతే ఏం చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చూసేవాళ్ళు, నా వీడియోస్ ఫాలో చేసేవాళ్ళు, బాగుంటాయి అనుకున్న వాళ్ళు అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వండి, అంతే రిక్వెస్ట్గా అడుగుతున్నాను. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే టైం వచ్చేసి 8 అవుతుంది మార్నింగ్. ఇంతకన్నా ముందే నేను పొద్దున్నే కిందకి వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చాము ఇద్దరము. తర్వాత వచ్చేసి ఇక్కడైతే అంట్లు క్లీన్ చేస్తున్నాను అనమాట. అంట్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇవి బయట పెట్టేస్తున్నానండి. అంటే ఎండ వచ్చేసింది కదా బాగా, ఒక 4 డేస్ నుండి మంచిగా ఎండలు కొడుతున్నాయి కదా అండి మళ్ళీ. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను. అంట్లయితే ఇక బయట పెట్టేశాను, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ పనులు అయితే స్టార్ట్ చేయాలి అండి. ఇంక ఇక్కడ చూసారా నేనైతే రైస్ అయితే కడిగాను, పొద్దున్నే కడిగేసి పక్కన పెట్టాను. ఎన్ని పనులు ఎట్లున్నా సరే రైస్ అయితే ఖచ్చితంగా నానబెడతానండి. ఎందుకంటే ఇక ఈ పనులన్నీ చేసుకునే లోపు ఖచ్చితంగా రైస్ నానుతాయి కదా. నేనైతే అసలు నాకు తెలిసిన దగ్గర నుండి ఎప్పుడు ఉండలేదు రైస్ నానబెట్టకుండా. ఎమర్జెన్సీ టైంలో అయినా సరే ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని రైస్ కడుగుతాను. ఇంక ఇక్కడైతే చూసారా నేనైతే గ్యాస్ పై శుభ్రం చేస్తున్నాను. ఈ గ్యాస్ పై చూడండి ఎలా చేసినా మొత్తం డ్రై అయిపోయిందండి. ఇంకా ఊరు వెళ్ళి వస్తే ఎట్లుంటుంది, అంతా కొంచెం టైర్డ్ అనిపిస్తుంది కదా. జర్నీలో వెళ్ళడం రావడమే పెద్ద టైర్డ్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇదైతే ఇక నేను మళ్ళీ టైం ఉన్నప్పుడు, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేనైతే శుభ్రం చేసుకుంటాను. ఊరెళ్ళే ముందే శుభ్రం చేశానండి గ్యాస్ పొయ్యి సోప్ వేసి. ఇంక ఇప్పుడైతే చేయట్లేను అనమాట, టిట్టీనే పైన పైన తోడు చేస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం ఇంకా శుభ్రంగా క్లీన్ చేశాను అనమాట. ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఏం వంట చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇదైతే మొత్తం శుభ్రం చేసుకోవాలి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వాటర్ అయితే ఇంకా ఒక గిన్నె ఖాళీ ఉంది, చిన్న బిందె ఉంది చూడండి, దాని నిండా వాటర్ ఉందండి. కింద నుంచి తీసుకొచ్చాము. గిన్నె ఇంకోటి ఉంది స్టీల్ది, దాంట్లో తేలేదండి. ఇంట్లో నీళ్ళు పోసి కాగబెట్టాలి అన్నమాట. ఈ వాటర్ అనేది మాకు 2 డేస్కి ఒకసారి వస్తుంది, జాగ్రత్తగా వాడతాను నేను. అందుకే ఈ వాటర్ ఉంటుంది చూడండి, మినరల్ వాటర్ అసలు యూజ్ చేయమండి మేము. ఎప్పుడో ఒకసారి వాటర్ రాకపోతే తీసుకొచ్చుకుంటాం, కానీ నాకు అసలు మంచినీళ్ళు తాగిన సాటిస్ఫాక్షన్ అస్సలే ఉండదు అనమాట. అందుకే ఈ వాటర్ నేను చాలా జాగ్రత్తగా వాడేసుకుంటాను. ఒక్కొక్కసారి రాకుండా పోతుంది, ఆ రాకుండా పోయిన రోజు కూడా మాకు మిగిలేలాగా చూసుకుంటానమాట. ఓకే, ఇంకా ఇక్కడ చూసారు కదా వాటర్ అయితే కాగబెట్టాలి అండి. ఈ రెండిట్లో వాటర్ కాగబెట్టేస్తే మాకు ఇవాళ మొత్తం తాగేసిన తర్వాత ఒక 2 బాటిల్స్ అయితే అట్ట మిగులుతాయి. కొంచెం ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది కదండి, ఎండలు బాగా వస్తున్నాయి. ఇంకా ఓకే చూసారు కదా, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇక్కడైతే చూడండి నైట్ రైస్ వండితే ఇది మిగిలిందండి, ఒక క్యారేజ్ గిన్నెలో పెట్టేశాను. నైట్ రైస్ కొంచెం ఎక్కువ వేసాను, అందుకని అట్లా. ఇదేమో మటన్ అండి, ఏటమాసం అంటారు కదా, అది నేను మా ఊరు నుంచే తీసుకొచ్చాను అనమాట. ఓకే, ఇంకా ఇదైతే శుభ్రం చేసుకోవాలి మొత్తము. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత రిమైనింగ్ పనులు ఉంటాయి కదండి, చిన్న చిన్న పనులు, అవి అయితే చేసుకోవాలి అనమాట. ఎక్కువ ఏం వంట చేయట్లేను, వంట అయితే చేయనండి, అదే కర్రీ ఉంది, ఆయనకు ఒక్కరికి సరిపోతుంది. నేనైతే తర్వాత ఇంకా ఏదైనా ఒకటి చేసుకుంటాను నా కొరకు. నేను పచ్చడి వేసుకొని తిన్నా ఇంకా దాని మీద ఆశ్చర్యం ఏమీ ఉండదు అనమాట. ఏది ఉన్నా అడ్జస్ట్ అయిపోతానండి. నేనే చేయాలి, మాదే కదా అంతా. ఇంకా అంటే ఎవరో వండి పెట్టాలి నేనే తినాలి అనేది కాకుండా అదంతా నేను చేసుకొని తినాలి కాబట్టి ఏది ఉన్నా తినేస్తాను నేనైతే. అన్ని రిస్ట్రిక్షన్స్ నాకు నేనుగా పెట్టుకోను, ఇదైతే తింటా అదైతే తింటే ఇదైతే బాగుంటుంది అనేది నాకు అస్సలు ఉండదు.
సరే ఇంకా ఇక్కడైతే చూసారు కదా, నేను ఏం చేస్తున్నాను, రైస్ పెట్టిస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిందండి రైస్ అయితే. టైం వచ్చేసి 9:30 అవుతుంది. 10 కల్లా ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది అని చెప్పేస్తే నేనైతే ఫాస్ట్గా అన్నం వండాను. ఇంకా ఇల్లంతా శుభ్రం చేశాను అనమాట. అంటే ఊడ్చాను. మా బాబు అయితే లెగలేదు అండి. ఇంకా ఆయన లెగిసిన తర్వాత రిమైనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. చూడండి, మటన్ అయితే వేట్ చేశాను. ఫ్రెష్ మటన్ అండి, మనకి హైదరాబాద్లో అట్లా ఇవ్వరు. నమ్మకం ఉండదు అసలు నాకు దాని మీద. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంది, టేస్టీగా. ఇంకా వండింది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అది ఈరోజు వండుతాను. వండేటప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఉన్న మటన్ అంతా వేసేసాను. నేను ఏదో ఒకటి చేసుకోవాలి తర్వాత. ఇంకా ఇక్కడేమో మా బాబు ఇప్పుడే లెగిసిండు. నేనైతే స్నానం చేసుకున్నాను. నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత నాను అయితే మిక్చర్ తిని ఇల్లంతా ఖరాబ్ చేసిండండి. అంతే, ఇంకా ఒక 2-3 టైమ్స్ బెడ్ దులపాలి. లేదు 4-5 టైమ్స్ అయితే బెడ్ దులపాలి అండి. ఇంకా ఇవన్నీ ఫోల్డ్ చేసి పక్కన వేసేసి తర్వాత మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చుకోవాలి. ఇల్లు అనేది అయితే ఒక 10 టైమ్స్ ఊడుస్తా కావచ్చు. ఇంకా నాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడండి. నాకు చితికేస్తే మంచిగా అనిపించదు. మనం ఎవరైనా సరే ఇల్లు నీట్గా ఉంచుకోవాలనే చూస్తాం కదా, లేడీస్ పనే అది. కాబట్టి నేనైతే ఇంకా చితుకు చెత్త చెదారం ఇదంతా ఏమీ ఉంచాను అనమాట. ఒక్కోసారి ఇంకా కోపం వస్తుందండి నాన్న మీద. సరేలే అని చెప్పేసి అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇదంతా శుభ్రంగా దులిపేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చాలి. ఇది చూడండి, పరుపు కవరు చాలా గట్టిదండి. మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం, 2 years అయింది. ఇంకా ఇదైతే అసలు ఖరాబ్ అవ్వదండి. ఇది ఉంటే పరుపు కూడా ఖరాబ్ అవ్వదు. మనం వాటర్ ఒక చెంబు నిండా తీసుకొచ్చి అడబోసినా కూడా అట్లనే ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆ చెంబు నిండా ఎత్తుకోవచ్చు అనమాట. అబ్జర్వ్ చేసుకోదు అస్సలే. అంటే లోపలికి లాగేసుకోవడం, కిందకి వెళ్ళిపోవడం, వాటర్ పరుపు తడవడం ఇలాంటిది అయితే అస్సలు కాదు అండి. అంత మంచి సేఫ్టీ పర్ప్ కవర్ అనమాట. అందుకే మేము మార్చట్లేదు దాన్ని. ఇంకా చూసారు కదా, నాకు దానిపైన ఇంకా ఎలాంటి బెడ్షీట్స్ అయితే వేయబుద్ధి కాదు. ఇట్లుంటేనే బాగుంటుందండి. నాకు బెడ్షీట్ ఎత్తి దాన్ని మా నాన్న అయితే ఎగరడం, దునకడం అది ఇదిగా దాన్ని సర్దడమే సరిపోతుంది పని. నాకు అట్లా నచ్చదు. అట్లా ఫ్రీగా వదిలేస్తే సరిపోతుంది. ఓకే, ఫైనల్గా అయితే నాకు కొంచెం హెడేక్గా ఉంటే టీ అయితే పెట్టేసుకుంటున్నాను. పొద్దున్నే కొట్టుకెళ్ళి చిన్న పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చానండి. తర్వాత కొంచెం టీ పౌడర్ చక్కెర వేసుకొని నేనైతే ఇంకా డికాషన్ ప్రిపేర్ చేసుకొని టీ అయితే పెట్టేసుకుంటాను. కొంచెం జర్నీలో మంచిగా అనిపించదండి. చాలా దూరం వెళ్ళిపోవాలి కదా, వెళ్ళాలి రావాలి. మాకైతే డైరెక్ట్ బస్సు ఉంటుంది. ఇక్కడికి అక్కడ దిగడం, అక్కడికి ఇక్కడ దిగడం అంతే. ఇంకా మధ్యలో నాన్ స్టాప్ అనమాట. మాకు ఎక్కడ స్టాప్స్ ఉండవు. ఉంటాయి ఈ స్టాప్లు కానీ ఇంకా దిగుడు ఎక్కుడు అనేది ఉండదు. ఓకేనా. ఇంకా ఇక్కడ చూసారా, డికాషన్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒక పాలు అయితే ఇందులో పోసేసుకుంటున్నాను. తర్వాత ఈ టీ మరిగించుకున్న తర్వాత నేనైతే పొద్దున్నే కొట్టుకెళ్ళినప్పుడు కొంచెం మిక్చర్ తీసుకొచ్చినండి షాప్లో. చాలా బాగుంటుంది. ఈ సన్నటి మిక్చర్ ఉంటుంది. మనం ఎంత చేద్దామని అంత మంచిగా అయితే రాదు. అయితే ఇంక ఇదైతే నేను బయట తీసుకొచ్చాను, కొంచెమే తీసుకొచ్చాను. సరేలే ఎలా ఉంటుందో అని చెప్పేసి అది టీలో వేసుకొని తిందామని చెప్పేసి నేను అనుకున్నాను అండి. అలానే చేస్తున్నాను. ఇంకా నేను తినడానికి ఏం కర్రీ చేసుకున్నా అంటే దొండకాయ కర్రీ చేశాను, తినేసాను. తర్వాత మిక్చర్ ఉంది కదా, ఈ జల్లెడ అడగలేదండి నేను. చూడండి, టీ పౌడర్ అంతా పడుతుంది. జల్లెడ కడిగి వేసుకోవాలంటే సరేలే ఇప్పుడు వద్దులే అనిపిస్తుంది నాకు. ఏదైనా అంతే డిలే చేస్తూ ఉంటా. ఇక్కడ చూడండి, ఇక టీ అయితే పోసేసుకున్నాను. దానికి టైం వేస్ట్, జల్లెడ గడగడం అనిపిస్తుంది. అంత ఇది లేజీ అండి, అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే ఇక పర్ఫెక్ట్గా పనులన్నీ చేసుకుంటాను. ఇంకా చూడండి, మా నాన్న అయితే పడుకుండండి. ఇది వచ్చేసి నేను మధ్యాహ్నం టైం 12 అట్లా అవుతుండే నాన్నకు స్నానం చేపించి పడుకోబెట్టాను, తినిపించి. ఇంకా నాన్న మెలకుతో ఉంటే నేను తినిపించేదాన్ని అండి. నాన్నకి ఇష్టం, నాన్నకు కూడా ఇట్లా తినడం నాన్నకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం అండి. ఇంక ఇంటికి వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ నేను అసలు లేను, అక్కడ ఒక్కరోజే ఉన్నాను అనమాట. టైం లేకుండే ఇంకా ఎందుకులే అని చెప్పేసి అయితే చేయలేదు. సరే అండి, ఇంక ఇక్కడ చూసారు కదా, ఫైనల్గా నేనైతే టీ లోపల వేసుకొని తింటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఒక వీడియోతో మీ ముందుంటాను. బాయ్, టేక్ కేర్.